శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విషనిర్హరణోపాయం ధర్మవిద్వరుడవగు మత్స్యప్రభు రాక్షస విషనాశకములగు వేణని రాజు తన దుర్గమును నిలుపుకోవలను తెలుపుమన్న మనవుతో మత్స్యుడిట్లనెను. బిల్వాటకి యవక్షారం పాటల బాహ్లికం ఊషణం శ్రీపర్ణి నల్లకి ఈ అన్నిటితో కాచిన కషాయాన్ని సవిష పదార్థములపై చిలకరిస్తే అవి నిర్విషములగును. యవలు సైంధవం పానీయములు వస్త్రములు శయన సామాగ్రి ఆసన సామాగ్రి ఉదకం కవచములు ఆభరణాలు ఛత్రములు వింజామరములు నివాస గృహాలు ఇట్టివి విష సంయుక్తములు అయ్యననిపించినచో వాటిపై ఈ కషాయం చల్లవలెను. సేలువు పాటలి అతివిష శీఘ్రవు మూర్వ పునర్నవ సమంగ వృషమూలము కపిత్తము వృషము శోషితము సహదేవ హరిద్ర ఇవియు విషనాశకములు. లాక్ష ప్రియంగవు మంజిష్ట ఏలా హరేణుక అతిమధురం ఇవి ముంగిస పిత్తంతో కలిపి భావన చేసి ఎద్దుకొమ్ములో ఈ మిశ్రమం పోసి దాన్ని అహోరాత్రాలు నేలలో పాతి ఉంచి తీసి దాన్ని పూసలుగా చెయ్యాలి. వాన్ని బంగారు దారంతో గుచ్చి చేతికి కట్టుకున్న విషయుక్త పదార్థములను తాకినను అవి వెంటనే నిర్విషములగును. మనోహయ సమీపత్రం తుంబిక శ్వేత సర్షపములు కపిత్తం కుష్టం మంజిష్ట ఇవి కుక్కపిత్తంతో కాని కపిల గోపిత్తంతో కాని నున్నగా అరగదీసి పూసినచో ఇదియు ఒక విధముకు విషనాశకమగు ఔషధమగును. మూషిక జతుక ఈ రెండు ఔషధులతో కూడా పైవలనే పూసలను చేసి హస్తమందు ధరిస్తే విషహర ఔషధంగా పనిచేస్తుంది. హరేణువు మాంసి మంజిష్ట మధుక మధువు అక్షత్వ సురసం వీటిని కుక్క పిత్తములతో వెనుకటి వలె గోశృంగంలో నింపి భూమి అందుంచి తీసి సిద్ధపరిచిన పిష్టం పూసిన వాద్యములను విన్నను పతాకలను చూసినను వాసన చూసిన సవిష పదార్థములు నిర్విషములగును. పిప్పలి మిరియాలు సొంఠి అను ఊషణత్రయం సాముద్ర లవణ సైంధవ లవణ బిడాల లవణ సౌవర్చల లవణములనిడి పంచలవణములు మంజిష్ట పసుపు మ్రాని పసుపు సూక్ష్మైల త్రివృత పత్రము వాయువిడంగములు ఇంద్రవారుని మధుకం వేతనం తేనె ఇవన్నీ కలిపి కొమ్మునందు ఉంచవలను. దాని నుండి తీసిన మాత్రలను వేడి నీటితో కలిపి సేవిస్తే సవిషాహారం జీర్ణమగును. విషం లేని దాన్ని తిన్నప్పుడు ఇది సేవిస్తే పైత్యదోషం చేయును. శుక్లం సర్జరసం ఉసీరం సర్షపములు ఏలావాడుకములు సువేగ తస్కరం సురము అర్జున కుసుమములు వీని పొగ వేసినచో ఇంటి అందలి స్థావర విషమును జంగమ విషమును కూడా విరిగిపోవును. ఈ పొగ వ్యాపించు చోట కీటకాలు కాని విషాలు కాని కప్పలు కాని సరీసృపాలు కాని అభిచారికా కృత్యముల ప్రభావమును కాని శక్తిహీనములగును. నెమలి పింఛం కొంగ ఎముకలు సర్షపములు చందనం నేయి నీటి పొగ శయనాసన వస్త్రగృహములందు వ్యాపిస్తే విషమును విరుచును. చందనం పాల చెట్టు మోదుగ చెట్టుల బెరడు మూర్వ ఏలవాలుకం సురసం నాకొలి తండులీయకం వేణితో కాచిన కషాయం అన్ని విధములకు ఉదక కార్యములందును కాకమాచి రసంతో కలిపి వినియోగిస్తే విషహరమును హితకరమును అగును. గోరోచనం తాలిసపత్రి నేపాలి కుంకుమ పువ్వు వీని చూర్ణంలో తిలకం ధరిస్తే విషహారం హితకరమగును. గోరోచనం తాలిసపత్రి నేపాలి కుంకుమ పువ్వు వీని చూర్ణంలో తిలకం ధరిస్తే అతడు విషబాధలను అందడు. నరులకు నారులకు నృపులకు ప్రీతిపాత్రుడగును. హరిద్ర మంజిష్ట కినిహ పిప్పలి వేప చెక్క వీని చూర్ణంతో చేసిన పదార్థములు సవిషములైనను నిర్విషములగును. సర్వవిషముల స్పర్శనందున శరీరం కూడా విషదోషరహితమగును. శిరీష వృక్షపు ఫలము పత్రము పుష్పము బెరడు వేరు ఇవన్నీ గోమూత్రంతో అరగదీస్తే సర్వ విషహరమగు ఔషధమగును. ఏకవీరుడవగు మను ఇక మీదట మహౌషధులు అనేక వ్యాధులపై పనిచేయ ప్రసిద్ధ మూలికలు చెప్పెదను వినుము. వంజ కర్కోటకి విష్ణుక్రాంత ఉత్కట శతమూలి సీత నంద బల మోచ పటోలిక సోమ పిండ పసవు దగ్ధరుహ మెట్టతామర విశాలి శంఖమూలిక చాండాలి హస్తిమగధ గోజాపర్ణి కరంభిక రక్త మమారక్త బర్హిశివ కోసాతకి నక్తమాలము ప్రియాలము సులోచని వారుని వసుగంధ గంధనాకులి ఈశ్వరి శివగంధ శ్యామల వంశనాలిక జతుకాళి మహాశ్వేత శ్వేత మధుయష్టిక వజ్రకం పారిభద్రం సింధువారం జీవానంద వసుఛిద్ర నతము నాగరకంటక నాళము జాలి జాతీవట పత్రిక కార్తస్వరం మహనీల కుందురు హంసపాది మండూకపర్ణి వారాహి రెండు విధములకు తండలీయకములు సర్పాక్షి లవలి
రాచౌశ్రిగా బ్రాహ్మి విశ్వరూప సుఖాకర రుజాపహ వృద్ధికరి శల్యద పత్రిక రోహిణి నక్తమాల శుంఠి అమలకం వందాకం నల్ల ఉమ్మెత్త చిత్రఫల కాకోలి క్షీరకాకోలి పీలుపర్ణి కేసిని వృశ్చికాళి మహానాగ శతావరి గరుడి వేగ నీటికలవ మెట్టకలవ మహాభూమిలత ఉన్మాదిని సోమరాజి సర్వరత్నములు విశేషించి గరుడపచ్చ మొదలైనవి కీటవక్షములు జీవజాతములు మనులు ఇవన్నీ ప్రయత్నంతో సేకరించి నిలవయించుకొనవలను. రక్షసులను విషములను కృత్యులను భేతాలను నశింపజేయు సామాగ్రిని విశేషించి నరగజ హయగోఖర సర్పతిత్తిరి గోమాయ వస్త్ర మండూకముల నుండి లభించినవి సింహ వ్యాఘ్ర వృక్ష మార్జాల ద్వీపి వానర కపింజల మహిషముల నుండి ఇర్రి నుండి లభించినవి ఈ పదార్థములు సేకరించాలి. ఇట్టి ద్రవ్యాలతో కూడినది సురక్షితమును అతిశుభ్రమును సర్వగుణయుక్తమును సర్వలక్షణ సహితమోగు గృహమందు రాజు నివసించవలను. ఓం శాంతి శాంతి శాంతి.